ఈ రోజుల్లో బయట కుక్ చేసిన ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు అందరూ కూడా ఎయిర్ ఫ్రైయర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ ఎయిర్ ఫ్రైయర్స్ లో కుక్ చేసిన ఫుడ్ నిజంగానే సేఫా కాదా? అసలు ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి? వీటిలో మనం ఏమేం రెసిపీస్ చేసుకోవచ్చు? అండ్ మెయిన్ గా దీనిలో కుక్ చేసిన ఫుడ్ నిజంగానే డీప్ ఫ్రై టేస్ట్ వస్తుందా లేదా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా ఆన్సర్ తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే 3000 రేంజ్ నుంచి 10,000 రేంజ్ లో ఉన్న బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ని తీసుకున్నాము. సో ఫస్ట్ 5,000 to 10,000 రేంజ్ లో ఉన్న ఈ 4 ఎయిర్ ఫ్రైయర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ 4 ఎయిర్ ఫ్రైయర్స్ లో ఏది బెస్టో తెలుసుకోవడం కోసం నేను లాస్ట్ 90 డేస్ నుంచి దీనిలో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని కుక్ చేసి కొన్ని టెస్టులు చేశాను. లైక్ వీటిలో ఎంత తక్కువ ఆయిల్ యూజ్ అవుతుంది, కుకింగ్ కి ఎంత టైం పడుతుంది, ఈవెన్ గా కుక్ అవుతుందా లేదా, అలాగే వీటిని ప్రాపర్ గా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలా అన్నిటి గురించి కూడా కంపేర్ చేసి టెస్ట్ చేస్తున్నాను. సో మీరు అప్పుడు ఒక బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ ని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను. యూజువల్ గా మనకి ఎయిర్ ఫ్రైయర్స్ లో 3 టైప్స్ ఉంటాయి: సింగిల్ బాస్కెట్, డ్యూయల్ బాస్కెట్ అండ్ ఓవెన్ టైప్ ఎయిర్ ఫ్రైయర్. కామన్ గా అందరూ కూడా సింగిల్ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ వీడియోలో ఇవి మాత్రమే తీసుకుని రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మేము తీసుకున్న ఈ బెస్ట్ బ్రాండ్స్ ఏంటంటే న్యూట్రీకుక్, ఫిలిప్స్, న్యూక్ అండ్ హ్యావెల్స్. వీటి ప్రైజెస్ చూస్తే అరౌండ్ 5,000 to 10,000 ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. ఇంకొకటి, ఈ ప్రొడక్ట్స్ మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు. ఇవన్నీ కూడా మేము పర్సనల్ గా పర్చేస్ చేసి టెస్ట్ చేసిన తర్వాతే మా హానెస్ట్ ఒపీనియన్ మీకు చెప్తున్నాము. అసలు ఫస్ట్ ఎయిర్ ఫ్రైస్ ఎలా వర్క్ అవుతాయో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఫ్రైయర్ లో మీకు పైన ఫ్యాన్ ఉంటుంది, దాని కింద హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే ఆ హీటింగ్ ఎలిమెంట్ హీట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ హీట్ ని ఫ్యాన్ ద్వారా హాట్ ఎయిర్ ఫుడ్ చుట్టూరు సర్క్యులేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మీకు ఏంటంటే ఫుడ్ అన్ని సైడ్స్ కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది. అందుకే దీనిలో కుక్ చేసిన ఫుడ్ బయట క్రిస్పీగా, లోపల డీప్ ఫ్రై టేస్ట్ వస్తుంది, అది కూడా తక్కువ ఆయిల్ తో. అండ్ ఇప్పుడు వీటి డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ అబ్జర్వ్ చేసినట్టయితే అన్నిటికన్నా నాకు న్యూక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. చూడడానికి మంచి ప్రీమియం ఫీల్ కలుగుతుంది అండ్ పట్టుకున్నప్పుడు కూడా చాలా సాలిడ్ గా ఉంది. ఇంకా దీనిలో మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ 3 ఎయిర్ ఫ్రైయర్స్ చూస్తే రెగ్యులర్ బ్లాక్ డిజైన్ తో వస్తున్నాయి. అండ్ వీటి షేప్స్ గురించి మాట్లాడుకుంటే న్యూట్రీకుక్ రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది, న్యూక్ అండ్ ఫిలిప్స్ స్క్వేర్ టైప్ డిజైన్ తో వస్తున్నాయి, అండ్ హ్యావెల్స్ అయితే సర్క్యులర్ డిజైన్ తో వస్తుంది. అలాగే వీటి బిల్డ్ క్వాలిటీ చెక్ చేసినట్టయితే ఇక్కడ న్యూక్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ రిమైనింగ్ మూడిట్లో కూడా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. జనరల్ గా మనం ఎయిర్ ఫ్రైస్ తీసుకునే ముందు ఏమేమి చూస్తాం? ప్రైస్, ఫీచర్స్, కెపాసిటీ. కానీ దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది మెటీరియల్. ఎందుకంటే మన ఫుడ్ ని డైరెక్ట్ గా బాస్కెట్ లోపల కుక్ చేస్తాం కాబట్టి దానిలో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే న్యూట్రీకుక్ అండ్ న్యూక్ ఈ రెండు కూడా సెరామిక్ కోటింగ్ మెటీరియల్ తో వస్తున్నాయి. బ్రాండ్ వాళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం ఇవి కంప్లీట్ గా నాన్ టాక్సిక్ ఫ్రీ మెటీరియల్ అని చెప్తున్నారు. సో వీటిలో కుక్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ అండ్ హ్యావెల్స్ లో చూస్తే నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తున్నాయి. వీటిలో PTFE మెటీరియల్ యూజ్ చేశారు. నాన్ స్టిక్ మెటీరియల్ అంటే మన బ్రెయిన్ కి ఫస్ట్ థాట్ ఏం వస్తుంది? ఇవి మంచివి కాదని. కానీ కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ కోటింగ్ పీల్ అవ్వకుండా యూజ్ చేస్తే ఇవి పర్వాలేదు. కానీ మనం ఏం చేస్తాం? వీటిని క్లీన్ చేయడానికి ఒక హార్డ్ స్క్రబ్బర్ తీసుకుని పరపర తోమేస్తాము. సో ఎప్పుడైతే ఈ కోటింగ్ పీల్ అవ్వడం స్టార్ట్ అయిందో అవి మన ఫుడ్ లో కలిసిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వస్తాయి. సో మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయగలను అనుకుంటే ఇవి తీసుకోండి, లేదంటే మీకు ఆన్లైన్ లో బేకింగ్ ట్రేస్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. సో మెటీరియల్ ఒకటే బేస్ చేసుకుని వీటిలో ఏది బెస్టో డిసైడ్ అవ్వకండి. ఇంకా వీటి గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకున్న తర్వాత వీటిలో ఏది బెస్టో డిసైడ్ అవుదాం. అండ్ నెక్స్ట్ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. మీ ఫ్యామిలీ సైజుని బట్టి కెపాసిటీని డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే న్యూట్రీకుక్ 7.6 లీటర్స్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూక్ 6.5 లీటర్స్, ఫిలిప్స్ 6.2 లీటర్స్, అండ్ లాస్ట్ హ్యావెల్స్ మాత్రం 5.5 లీటర్స్ తో వస్తుంది. మీ ఇంట్లో 2 to 3 మెంబర్స్ ఉంటే హ్యావెల్స్ కరెక్ట్ గా సరిపోతుంది. 4 to 5 మెంబర్స్ ఉంటే న్యూక్ అండ్ ఫిలిప్స్ కరెక్ట్ గా సరిపోతాయి. లేదు మాది పెద్ద ఫ్యామిలీ 5 to 6 మెంబర్స్ ఉంటారు, మేము కుకింగ్ ఎక్కువసార్లు చేసుకుంటాం, డైట్ ఎక్కువ ఫాలో అవుతాం అనుకుంటే కనుక న్యూట్రీకుక్ పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే దీని బాస్కెట్ రెక్టాంగిల్ షేప్ లో ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. అండ్ ఇప్పుడు వీటి వాట్స్ చెక్ చేస్తే న్యూట్రీకుక్ అండ్ ఫిలిప్స్ 1700 వాట్స్ తో వస్తున్నాయి, న్యూక్ 1600 వాట్స్, అండ్ లాస్ట్ హ్యావెల్స్ మాత్రం 1500 వాట్స్ తో వస్తుంది. ఇక్కడ ఎక్కువ వాట్స్ ఉంటే ఫాస్ట్ గా ప్రీహీట్ చేస్తుంది, ఫాస్ట్ గా కుక్ చేస్తుంది అనుకుంటాం. అది రియల్ టైం టెస్టులు చేసినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. అలాగే ఫిలిప్స్ లో ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫుడ్ ఫాస్ట్ గా కుక్ అవుతుంది అంటున్నారు. సో ఇది కూడా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ 4 ఎయిర్ ఫ్రైస్ లోని కంట్రోల్ డిస్ప్లే అండ్ ప్రీసెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే న్యూట్రీకుక్ ఫిలిప్స్ ఫ్రంట్ ఫేసింగ్ ప్యానెల్,
అంటే మీరు కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసుకుంటే స్ట్రైట్ గా చూడొచ్చు. మీరు ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూక్ అండ్ హ్యావెల్స్, ఇవి టాప్ మౌంటెడ్ ప్యానెల్. సో మీరు పైనుంచి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అండ్ వీడి డిస్ప్లే చెక్ చేస్తే న్యూక్ ప్రీమియం లుక్ తో చాలా బ్రైట్ గా ఉంది. అలాగే న్యూట్రికుక్ అండ్ ఫిలిప్స్ కూడా డిస్ప్లే చాలా బ్రైట్ గా రీడబుల్ గా ఉంది. బట్ హ్యావెల్స్ డిస్ప్లే మాత్రం కొంచెం ఓల్డ్ లుక్ లా అనిపించింది. అండ్ ఇప్పుడు వీటి ప్రీసెట్స్ చెక్ చేస్తే అన్నిట్లోని కామన్ గా 8 ప్రీసెట్స్ ఉన్నాయి. ప్రీసెట్ అంటే మనం ఒక బటన్ ప్రెస్ చేస్తే టెంపరేచర్ అండ్ టైం ని సెట్ చేసుకుని ఆటోమేటిక్ గా కుక్ చేస్తుంది. ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైస్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూక్ లో షేక్ రిమైండర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే కుకింగ్ మిడిల్ లో మీకు అలర్ట్ వస్తుంది. సో ఆ టైంలో మీరు ఒకసారి షేక్ చేసుకుంటే ఫుడ్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. అండ్ లాస్ట్ న్యూక్ అండ్ ఫిలిప్స్ లో పాజ్ అండ్ రెజ్యూమ్ ఆప్షన్ కూడా ఉంది. కుకింగ్ మిడిల్ లో ఫుడ్ చెక్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ పెట్టాలన్నా సో అప్పుడు మీరు ఈ పాజ్ బటన్ ప్రెస్ చేస్తే టైమర్ హోల్డ్ అవుతుంది. అదే రెజ్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ టైం నుంచి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న ఫీచర్ అనుకోవచ్చు, కానీ డైలీ లైఫ్ లో చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని ఫ్రంట్ విండో గ్లాస్ ఉంది. అంటే ఫుడ్ కుక్ అవుతున్నప్పుడు మనం బయట నుంచి ఈజీగా చూడొచ్చు. అండ్ ఈ లైట్ అనేది న్యూట్రికుక్ అండ్ ఫిలిప్స్ లో మాన్యువల్ గా ఉంది. మీరు లైట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ న్యూక్ అండ్ హ్యావెల్స్ లో అయితే ఆటోమేటిక్ ఉంది. మీరు బాస్కెట్ ఇన్సర్ట్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, పుల్ చేస్తే కనుక ఆఫ్ అయిపోతుంది. అండ్ అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. అంటే మీకు కుకింగ్ టైం కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో మీరు కిచెన్ లో ఉన్నా లేకపోయినా కూడా సేఫ్ గా యూజ్ చేయొచ్చు. అలాగే అన్ని ఎయిర్ ఫ్రైస్ కూడా డిష్ వాషర్ సేఫ్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే మీరు హ్యాండ్ తో వాష్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే నేను ప్రీవియస్ గా చెప్పినట్టు హార్డ్ స్క్రబ్బర్ తో గట్టిగా స్క్రబ్ చేస్తే గనక వీటిలో కోటింగ్ అనేది పీల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో వీటిని జెంటిల్ గా వాష్ చేసుకుంటే ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండవు. సో ఇప్పటి వరకు మనం ఈ 4 ఎయిర్ ఫ్రైస్ లోని డిజైన్, కోటింగ్, స్పెషల్ ఫీచర్స్ ఇలా ప్రతి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇవి రియల్ టైమ్ లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ చేయడం కోసం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని ఈక్వల్ అమౌంట్ లో వేసి లైట్ గా ఆయిల్ స్ప్రే చేసి 200 degrees టెంపరేచర్ అండ్ 15 minutes టైం ని సెట్ చేసుకుని టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని ఫ్రైస్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఈవెన్ వీటిని నేను టేస్ట్ చేసుకుని టెస్ట్ చేశాను, క్రిస్పీగా ఉన్నాయి. సేమ్ ఇవే ఫ్రైస్ ని మన నార్మల్ కడాయిలో డీప్ ఫ్రై చేస్తే ఆల్మోస్ట్ 1 liter ఆయిల్ వరకు అవసరం అవుతుంది. అదే ఈ ఫ్రైస్ లో అనుకోండి జస్ట్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కడాయిలో కుక్ చేసినవి, ఎయిర్ ఫ్రైస్ లో కుక్ చేసినవి రేయాన్స్ కి టేస్ట్ చూపించి ఎలా ఉన్నాయో అడుగుదాం పదండి. బాగుందక్క, ఇది కూడా బానే ఉందక్క. చూసారుగా ఎయిర్ ఫ్రైస్ లో కుక్ చేసిన ఫుడ్ కూడా సిమిలర్ టేస్టే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈవెన్ కుకింగ్ టెస్ట్. అంటే ఎయిర్ ఫ్రైస్ లో పెట్టిన ఫుడ్ ఈవెన్ గా కుక్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాము. దీనికోసం మేము చికెన్ వింగ్స్ తీసుకొని ఇక్కడ 2 టెస్టులు చేస్తున్నాము. చికెన్ లోపల బాగా కుక్ అవుతుందా అండ్ కార్నర్ లో పెట్టిన పీసెస్ బాగా కుక్ అవుతున్నాయి లేదా అనేది. ఎందుకంటే చాలా మంది రివ్యూస్ లో మిడిల్ లోనే కుక్ అవుతుంది, కార్నర్స్ లో కుక్ అవ్వట్లేదు అంటున్నారు. సో అందుకే మేము ఈ టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని చికెన్ వింగ్స్ కార్నర్స్ లో ప్లేస్ చేసి లైట్ గా ఆయిల్ స్ప్రింకిల్ చేసి 180 degrees టెంపరేచర్ అండ్ 15 minutes టైం ని సెట్ చేసుకుని టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. తక్కువ టైం పెట్టినప్పటికీ ఫిలిప్స్ లో చికెన్ అయితే అవుట్ సైడే కాదు కార్నర్ లో పెట్టిన పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. నేను ఇదేదో ర్యాండమ్ గా చెప్పట్లేదు, దీని మా వీడియోగ్రాఫర్ కూడా టేస్ట్ చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టు ఫిలిప్స్ లో ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫుడ్ అయితే ఫాస్ట్ గా కుక్ అవుతుందని. సో ఇక్కడైతే ప్రూవిన్ అయింది. అలాగే దీని తర్వాత హ్యావెల్స్, న్యూక్, న్యూట్రికుక్ ఇవి కూడా బాగానే కుక్ అయ్యాయి. కాకపోతే వీటికి ఒక 3 minutes ఎక్స్ట్రా పెట్టుంటే కనుక పర్ఫెక్ట్ గా కుక్ అవుదును. అలాగే ఈ ఈవెన్ కుకింగ్ టెస్ట్ లో పిల్లలు ఇష్టంగా తినే పిజ్జాని కూడా టెస్ట్ చేస్తున్నాను. దీనికోసం అన్ని ఎయిర్ ఫ్రైస్ లోని పిజ్జా ప్లేస్ చేసి 180 degrees టెంపరేచర్ అండ్ 7 minutes టైం సెట్ చేసుకుని కుక్ చేస్తున్నాము. రిజల్ట్స్ చూస్తే అన్ని పీసెస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఈవెన్ వీటిని నేను టేస్ట్ చేసి కూడా టెస్ట్ చేశాను, అదిరిపోయింది. ఇంకొకటి నేను రెడీమేడ్ పిజ్జా యూజ్ చేశాను కాబట్టి ఈ టెంపరేచర్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ పిజ్జా చేసుకోవాలనుకుంటే టైం అండ్ టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కుకింగ్ టైం టెస్ట్. ఈ ఎయిర్ ఫ్రైస్ లో పెట్టిన ఫుడ్ ఎంత టైంలో కుక్ అవుతుందో టెస్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ కోసం చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాము.
ఇప్పుడు ఈ చికెన్ బ్రెస్ట్ ని అన్ని ఎయిర్ ఫ్రైస్ లో పెట్టి 200 degrees టెంపరేచర్ అండ్ 15 minutes టైం సెట్ చేసుకొని టెస్ట్ ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. రిజల్ట్స్ చూస్తే 15 minutes లోనే ఫిలిప్స్ అండ్ హ్యావెల్స్ లో చికెన్ బ్రెస్ట్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. బట్ న్యూట్రికుక్ న్యూక్ లో పర్ఫెక్ట్ గా కుక్ అవ్వలేదు. ఎక్స్ట్రా 5 minutes పెట్టుకుంటే వీటిలో కూడా బాగా కుక్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి బ్రాండ్ వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్స్ లో ఫుడ్ ఎలా కుక్ అవుతుందో టెస్ట్ చేస్తున్నాము. దీనికోసం మేము కేక్ ని కుక్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అన్ని ఎయిర్ ఫ్రైస్ లోనే కేక్ ని ప్లేస్ చేసి బేకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే న్యూట్రికుక్ ఫిలిప్స్ లో వాళ్ళు మెన్షన్ చేసిన ప్రీసెట్స్ అయితే బాగా వర్క్ అయ్యాయి. ఎందుకంటే కేక్ అయితే చాలా బాగా కుక్ అయింది. అలాగే న్యూక్ అండ్ హావెస్ లో వాళ్ళు మెన్షన్ చేసిన ప్రీసెట్ లో అయితే కేక్ బాగా కుక్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే మీకే క్లియర్ గా తెలుస్తుంది. అలాగే పిల్లలు ఇష్టంగా తినే సమోసాను కూడా టెస్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ లో అయితే 4 ఎయిర్ ఫ్రైస్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సమోసా అయితే బాగా కుక్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ అండ్ గ్రిల్ టెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు లేకపోతే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి వెజ్ లో ప్రోటీన్ తినాలనుకుంటే సోయా అనేది బెస్ట్ చాయిస్. సో అందుకే ఈ టెస్ట్ లో సోయాని తీసుకుని ఇలా బాల్స్ కింద చేసి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే న్యూట్రికుక్ అండ్ హ్యావెల్స్ లో సోయా బాగా కుక్ అయింది. బట్ న్యూక్ అండ్ ఫిలిప్స్ లో ప్రాపర్ గా కుక్ అవ్వలేదు. ఇక్కడ మిడిల్ లో చూస్తే మీకే తెలుస్తుంది. ఫైనల్ గా ఈ 4 ఎయిర్ ఫ్రైస్ లో ఫీచర్స్, టెస్ట్లు, వారంటీ, సర్వీసెస్ అన్ని కంపేర్ చేసి టెస్ట్ చేసిన తర్వాత వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ న్యూట్రికుక్. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సెరామిక్ కోటింగ్ మెటీరియల్ తో వస్తుంది. ఇంకా దీనిలో 7.6 liters కెపాసిటీ. అండ్ మెయిన్ గా రిమైనింగ్ 3 తో కంపేర్ చేసి చూస్తే దీని ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉంది. అలాగే అన్ని టెస్టులు కూడా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ దీని తర్వాత మా సెకండ్ రికమెండేషన్ ఫిలిప్స్. ఎందుకంటే ఇది మెయిన్ గా కుకింగ్ టెస్ట్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా దీనిలో సర్వీస్ అండ్ వారంటీ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నాన్ స్టిక్ మెటీరియల్ తో వస్తుంది. సో మీరు ప్రాపర్ గా యూజ్ చేయగలను అనుకుంటే తీసుకోండి. తక్కువ ఆయిల్ తో మనకు గానీ పిల్లలకు గానీ హెల్దీ ఫుడ్స్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ ఫ్రైస్ అనేవి బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అయితే కింద యాడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే అండర్ 5,000 రేంజ్ లో ఉన్న ఎయిర్ ఫ్రైస్ ని కూడా రివ్యూ చేస్తున్నాము. ఫర్దర్ గా ఆ వీడియో రాబోతుంది. ఈ వీడియో మీద మీకు ఇంకెలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.